భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బొంగుళూరులోని ప్రమిద గార్డెన్స్ లో ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి ఓట్లు వేయొద్దని చెప్పారు. నియోజకవర్గంలో వారికి బుద్ధి చెప్పాలంటే క్యామ మల్లేష్ లాంటి బలమైన మనిషి ఉండాలని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్యామ మల్లేష్, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్రీ బస్ అన్నట్టు చేసింది. కానీ నేను మీ అందరికి చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి దయచేసి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ఫ్రీ బస్ కూడా మంగళ పాడతాడు. అందులో కూడా ఇప్పటికే ఆర్టీసీ 1400 కోట్ల నష్టం వచ్చింది. ఓడ మీద లోపల ఓడమల్ల ఓడికెక్కినాక ఓడమల్ల అది ఖచ్చితంగా మన రేవంత్ రెడ్డి చేస్తాడు. యాభై ఎక్కువ మంది నేను కొడతాను. ఇంకొక మాట కూడా మీకు ఇంట్రెస్ట్ చేస్తాను. ఆడబిడ్డలు చెప్పిండు, తులం బంగారం అన్నాడు. కేసీఆర్ లక్షించు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పింది. దాన్ని మీకేది కల్పిస్తా అన్నాడు. పాపం ఆడబిడ్డలు సెటిల్మెంట్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తా అంటే తక్కువగానే ఉంటుంది. కానీ తులం బంగారం అన్నాడు, కానీ బాగుంది తులం బంగారం దాన్ని ఎక్కిపోతారు. ఆడబిడ్డలు కొంతమంది ఓట్లేసి మనం పోయి చెప్పాలి, ఇంటింటికి పోయి చెప్పాలి ఇట్లా మోసం చేస్తుందంటే మాట. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తావు. ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి? దెబ్బల పొరపాటున కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఇబ్రహీంపట్నంలో ఏమంటారు? రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిండ్రు, మేము 2,500 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రుణమాఫీ కాకుండా దాని పేరు కదా, రైతు కూలీలకు నెలకు ₹1,000 ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు, రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు. మరి ఏమి చెయ్యకపోయినా మాకే మళ్ళా ఓట్లు ఇస్తే నేనెందుకు పెంచాలి? పెన్షన్ నేను కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి పోయిందని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలను మందరం పడతాను. దయచేసి ఆలోచించుకోండి. ఇది 10 మందికి చెప్పండి. బంగారం పోతుంది, ఫ్రీ బస్ పోతుంది, అన్ని పోతాయి. అన్ని పోవద్దంటే మనం గట్టిగా నల్లి పెట్టాలి. గట్టిగా కడుపులో గుద్దినట్టు మంచి బందోబస్తు మంచి ఉండాలంటే క్యామ మల్లేష్ మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ పంపిస్తాము. ఇలా మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రహీంపట్నంలో. రేపు ఇక్కడ మీ అందరికి కార్యకర్తలకు అండగా ఉండాలంటే, ఒక పోలీసు వారికి ఫోన్ చేయాలంటే, ఒక ఎంఆర్ఓ ఫోన్ చేయాలంటే, రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రహీంపట్నం ఆయనే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను చెప్తాను. మనోడు ఎవరు చూస్తే ఆ కిషన్ ఉంటాడు, ఇక్కడ మల్లేష్ ఉంటాడు. ఇద్దరు మీరు ఎవరికి ఫోన్ చేస్తారు, మాట్లాడుతారు. ఏదైనా ప్రోగ్రామ్ లో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటది, మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటది. కాబట్టి దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇంకోటి బీజేపీ అనుకున్నాం. ఇక బీజేపీలోకి ఎందుకు పోతాయో నాకైతే తెలియదు. మీ ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 10 ఏళ్లలో అన్ని పిరం చేసి, ఉప్పు పిరమైంది, పప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది, అన్ని పిరం చేసిన నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకని ఇలా భారతదేశంలో ఆయన ఎవరు ప్రియమైన ప్రధానమంత్రి అంటలేదు, పిరమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆయన ఓటేస్తే 400 సిలిండర్ 1200 చేసిండు. ఇక వాళ్ళ మాటలు ఇటనేది గమ్మతలు వస్తుంది. మాకేం ఓటేయాలి ఎందుకన్నా ఆయన అంటే జై శ్రీరామ్. మనకు రాముడితోనే పంచాయతీ లేదు. రాముడు బీజేపీ కాదు, రాముడు అందరి వాడు. రాముడు అందరి దేవుడు, అందరి వాడు. మనకు రాముడితో పంచాయతీ ఏంటి? నేను మీ అందరికి ప్రార్థించేది ఒకటే, రాముడికి బరాబర్ మొక్కుదాం, రాముడికి బరాబర్ మొక్కుదాం. కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం ఖచ్చితంగా. ఎందుకంటారా? ఎందుకు వేయాలి బీజేపీ కోట? మన 5 మండలాలు దించుకున్నందుక, మన భద్రాద్రి రాముడిని పట్టించుకున్నందుక, మన రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నందుక, మనకు వరంగల్లో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యనందుక, బయ్యాలలో ఉప్పు కర్మాగారం ఇయ్యనందుక, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యనందుక, లేదా మన రంగారెడ్డి జిల్లాలో కల్పతరువు లాంటి ITIR రద్దు చేసేందుక, లేదా ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనందుక, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనందుక ఎందుకు వెయ్యాలి బీజేపీ కోర్టు? 10 ఏళ్ళ ఏం చేసిండు నరేంద్ర మోడీ? మన తెలంగాణ ఒక మాట చెప్పండి. ఈ పని చేసిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఓటు మన అడిగే పరిస్థితి ఉన్న వల్ల ఏమన్నంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడంలో ఇబ్బంది లేదు. కానీ ఇవాళ రాముడిని అంటే పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కొట్టడవలసిన బాధ్యత, వాళ్ళ నిజంగా బయట పెట్టవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. మనం కూడా కట్టిన యాదాద్రి, కానీ ఏదైనా రాజకీయం కోసం వాడుతున్నామా? యాదగిరి కొంత లక్ష్మీ నరసింహ స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు తీసినామా?
ఇలా నువ్వు చేసిన పని ఏదో 10 ఏళ్ళ చెప్పద్దా ప్రధానమంత్రికి? చెప్పి ఓటు అడగద్దా? తెలంగాణకు ఈ రోడ్డు తెచ్చినా, తెలంగాణకి రైలు తెచ్చినా, ఈ కొత్త రైల్వే స్టేషన్ కట్టినా, ఇన్ని పరిశ్రమలు తెచ్చినా, మీకోసం ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇచ్చినా అని చెప్పే ముఖం ఉందా బీజేపీలో? ఏమీ లేదు. ఏం చేసినా నాయన బీజేపీ కూడా అంటే చెప్పుతానికి ఏం లేదు. అందుకే మనం గుర్తు పెట్టుకొని కరువు కలిసి ఆట పెట్టాలి. మన దగ్గర వరి ధాన్యం బాగా వండి తెలంగాణలో కేసీఆర్ వచ్చింది. 3.5 కోట్ల టన్నులు, 1 కాదు 2 కాదు 300 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ ఎదిగితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి గీత మీకు ఇస్తే మేమెడికి వెళ్ళిపోవటం వల్ల మేము పోయినాం. మంత్రులందరం పోయినాం. కేసీఆర్ గారు చెప్తే అక్కడ ఒక ఆయన మంత్రి పీయూష్ గోయల్ ఆయన ఏమంటాడు తెలుసా? మీరు గీత బియ్యం ఎందుకు పండిస్తున్నాయని చెప్పినాం. సార్ మా దగ్గర మేము మంచిగా చెరువులు బాగా చేస్తున్నాం, ప్రాజెక్టులు నడుపుతున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా పెట్టినాం, 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, మా రైతుల్లో ఒక ధైర్యం వచ్చింది, పంటలు పండిస్తున్నాము. ఇదివరకు పడవ పంట గురించి కూడా అచ్చుకట్టున్నారు, అచ్చుకట్టి బ్రహ్మాండంగా పొలం చేస్తున్నారు. కాబట్టి మా దగ్గర దిగుబడి పెరిగింది అని చెప్తే ఆయన ఏమంటారు తెలుసా? పని చేయరాదు, మరి ఎండాకాలం మీరు ఆ వడ్లకి నూకలు అయితే అంటుంది కదా, మరి మేమైతే కొనే పరిస్థితి లేదు, మీ వాళ్ళకు నూకలు తిరుగు నేర్పియరాదా? మరి ఎందుకు మనం నూకలు తిరుగు నేర్పియమన్నది కాదు బీజేపీ కోటేయాల్సింది. నూకలు తిరుగు నేర్పియమంటావు, వడ్లు కొనవు, మోటార్లు మీటర్లు పెడతా అంటావు, ఒక పరిశ్రమ ఏం చేసినావు అంటే సమాధానం చెప్పావు. మళ్ళీ మీకేమో బండి సంజయ్ ఒక ఆయన అడిగాడు. ఆయన అంటాడు దేవుడు అయినా దేవుడు మోడీ అని. ఎవరికి దేవుడు? 65 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు చేసిన దేవుడా? 50 రూపాయల డీజిల్ 90 రూపాయలు చేసిన దేవుడా? అన్ని దినాలు చేసిన దేవుడా? ఒక్క కాలేజీ దేవుడా? ఏమిటికి దేవుడు? దేనికి దేవుడు నువ్వు? ఇది మాట్లాడితే ఇట్లాంటావు అట్లాంటావు. దేశం భద్రంగా ఉంటది. దేశం భద్రంగా ఎవరున్నా ఉంటది. దేశానికి ఏమి ఇబ్బంది లేదు. ఇంతకుముందు 1 లక్షల అని చెప్పింది కరెక్ట్. ఇవాళ ఎవరు ఎన్ని నరికినా కేంద్రంలో ఎవరికి కూడా స్పష్టంగా మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ అటు బీజేపీ కూటమికి కానీ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. అందుకే మీరు మీ ఆశీర్వాదంతో గట్టిగా ఒక 10-12 సీట్లు మనకి ఇస్తే ఢిల్లీలో మనమే చక్రం తిప్పే పరిస్థితి రావచ్చు, ఏదైనా జరగవచ్చు ఈ దేశంలో. కాబట్టి మనల్ని గెలవాలి. గట్టిగా మన గొంతు రావడాలంటే ఆలోచన చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో గుంపు మేసింది, ప్రధానమంత్రి ఏమో తాపి మేసింది. ఇద్దరు ఏం చేస్తారు? ఇద్దరు కలిసి తెలంగాణ సమాధి కడదామని చెప్పట్టున్నారు. ఎందుకు? ఉన్న వాళ్ళు బొడి ఇస్తే గులాబీ చేయడానికి మాయమైతే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, వీళ్ళకి ఖతం చేయాలి అని మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇక మనం కూడా బయలుదేరాలి. ఇది మన ఎలక్షన్ అనుకో బయలుదేరాలి. ఇబ్రాహీంపట్నంలో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నేనే ఏపీ అభ్యర్థిని, నేనే ఒక కేసీఆర్ అనుకో మీరు బయలుదేరితే తప్పకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టు 50,000 ఓట్ల మెజారిటీ మన గ్రామానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. తప్పకుండా మీరు అనుకున్న స్థాయికి రేపు మల్లేశ్ అన్న మీకు అందుబాటులో ఉన్న కిషన్ రెడ్డి అన్న, మల్లేశ్ అన్న ఇద్దరు కూడా ఇబ్రాహీంపట్నంలో పార్టీ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.